అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోర్సుపాటి. నారదా మీడియాకి స్వాగతం. తమిళనాడు మధురైలో ఉన్నటువంటి చారిత్రక తిరుపరకుండ్రం కొండమీది గుడి ఈ మధ్య తీవ్ర వివాదంలో చిక్కుకుంది. ఆ దేవాలయం మీద యాజమాన్యం గురించి హిందువులు ముస్లింల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దురదృష్టం ఏంటంటే ఈ విషయంలో అధికార డిఎంకే, దాని సహచర పార్టీలు, నటుడు విజయ్ సంబంధించినటువంటి పార్టీ టీవీకే, అలాగే సీమన్ పార్టీ ఎస్టీకే, అన్నాడీఎంకే తదితర పక్షాలు ముస్లిం వర్గానికి అండగా నిలిచాయి. అయితే ఆ కొండ మొత్తం గుడికి చెందిందేనంటూ ఆ ఆలయం హిందూ సాంస్కృతిక వారసత్వ సంపదని బ్రిటిష్ వారి పాలనా కాలంలోనే ఒక దావాలో ప్రివీ కౌన్సిల్ స్పష్టం చేసినటువంటి విషయం ఇప్పుడు కీలకంగా మారుతూ ఉంది. తిరుపరంకుండ్రం కొండ మీద ఈ ఏడాది కార్తీక దీపోత్సవం సమయంలో ముస్లింలు గొడవ మొదలుపెట్టారు. అక్కడ ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్నటువంటి కార్తీక పూర్ణిమ నాడు దీపాలు వెలిగించేటువంటి సాంప్రదాయాన్ని జరపడానికి వీల్లేదంటూ ముస్లింలు ఈ ఏడాది వ్యతిరేకించారు. చారిత్రకంగా తిరుపరంకుండ్రం కొండ మీద మురుగన్ దేవాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం ఆ కొండ మీద సికందర్ దర్గా పేరిట ఒక దర్గా వెలిసింది. దాంతో ఆ కొండపైన యాజమాన్య హక్కులు తమవేనంటూ ముస్లింలు వివాదం లేపారు. నిజానికి తమిళనాడు పర్యాటక శాఖ అధికారిక రికార్డుల ప్రకారం సికందర్ దర్గా గొరిపాళయం అనేటువంటి చోట ఉంది. దాన్ని బట్టే తిరుపరంకుండ్రం కొండ మీద దర్గా అక్రమంగా వెలిసిన సంగతి అర్థమవుతా ఉంది కదా. కేరళకు చెందినటువంటి నిషిద్ధ ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ ఈ అంశం పైన మరింత రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. తిరుపరంకుండ్రం కొండ మీద కండూరి అనేటువంటి ఆచారాన్ని పాటించడానికి ప్రణాళికలు వేస్తున్నట్టుగా ప్రకటించింది. కండూరి అంటే బిర్యానీ తయారు చేయడం, దాన్ని పంచుకుని తినడం. నిజానికి ఇస్లామిక్ సంప్రదాయంలో కండూరి అనే ఆచారమే లేదు. అది స్థానిక హిందూ సంస్కృతిని అనుకరిస్తూ ముస్లింలు జరుపుకుంటున్నటువంటి ఆచారం మాత్రమే అని ఎందరో ముస్లిం విద్వాంసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తమిళనాడు వక్ఫ్ బోర్డు చైర్మన్, రామనాథపురం ఎంపీ అయినటువంటి నవాజ్ ఖనీ, ఆయన అనుచరులు తిరుపరంకుండ్రం కొండ మీదకెక్కి అక్కడ మాంసాహార బిర్యానీ తిన్నారు. హిందువులను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఆ చర్యతో వివాదం తారస్థాయికి చేరింది. అప్పుడే కొండ మీద జంతు బలులు ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగాయనేటువంటి నివేదికలు కూడా వెలుగు చూశాయి. దాంతో మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూ మున్నని సంస్థ ఫిబ్రవరి 4వ తేదీన భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. పవిత్రమైన మురుగన్ దేవాలయాన్ని ఇస్లామీకరిస్తుండడం పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ చర్యలని నిలువరించాలని ఆందోళన ప్రారంభించింది. అయితే అందరూ ఊహించినట్లే రాష్ట్ర ప్రభుత్వం హిందువుల నిరసన కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది. ఎలాంటి ప్రదర్శనలు చేపట్టకుండా మధురై జిల్లా అంతటా కూడా సెక్షన్ 144 విధించారు. అంతేకాదు పోలీసులు అత్యుత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పలువురు హిందూ మున్నని నాయకుల్ని అరెస్ట్ చేశారు. అసలు ఆందోళనతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళని కూడా ఖైదు చేశారు. అంతేకాదు వాళ్ళ కుటుంబాల్లోని ఆడవాళ్ళని, పిల్లల్ని సైతం అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళందరినీ వేర్వేరు చోట్ల నిర్బంధించారు. తిరుపరంకుండ్రం కొండ చరిత్రలో ఎన్నో సంక్షోభాలున్నాయి. ముస్లిముల ఆక్రమణలు, మత మార్పిడుల ఘర్షణలున్నాయి. సామాన్య శకం 1310-11 కాలంలో ఢిల్లీ సుల్తాన్ అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాధ్యక్షుడు మాలిక్ కాఫర్ దక్షిణ భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఆ దాడుల్లో చిదంబరం, మధురై సహా వందలాది హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశారు. ఆ గుడుల్లో ఉన్నటువంటి సంపదల్ని దోచుకున్నారు. ఆ ఆక్రమణే మధురై చరిత్రలో చీకటి యుగానికి నాంది. ఢిల్లీ నవాబుల ఏలుబడిలో కొంతకాలం ఉన్నాక మధురై 1931లో స్వతంత్ర ముస్లిం నవాబు పాలనలోకి వచ్చింది. మలబార్కు చెందినటువంటి 10 మంది సుల్తాన్లు దాదాపు 50 ఏళ్ల పాటు మధురైని పరిపాలించారు. ఆ కాలమంతా స్థానిక హిందువుల ప్రాణాలు కొడగట్టిపోయాయి. వేల మందిని నరికి చంపేశారు. వందలాది దేవాలయాల్ని పడగొట్టేశారు. హిందువుల ధార్మిక సంప్రదాయాలపైన నిషేధాలు, ఆంక్షలు విధించారు. మధురై సుల్తాన్లలో ఆఖరివాడు సికందర్ షా 1369 నుంచి 1379 వరకు పరిపాలించాడు. ఔరంగజేబు లాగానే సికందర్ షా కూడా హిందువులను హింసించే విధానాల్లో చాలా క్రూరంగా ఉండేవాడు. హిందువుల మీద భారీ పన్నులు విధించడం, హిందువులను ఊచకోత కోయడం, హిందూ దేవాలయాలను ప్రణాళికాబద్ధంగా ధ్వంసం చేయడం అతని పాలనలోని ప్రత్యేకతలు. ఆ చర్యతో హిందూ జనాభా తీవ్రంగా ఆగ్రహానికి లోనైంది. సుల్తాన్ను ఎదిరించేటువంటి పోరాటం మొదలైంది. మధురై సుల్తాన్ల దుర్మార్గమైనటువంటి పరిపాలనతో విసిగిపోయినటువంటి హిందువులు తమ ధర్మాన్ని పునరుద్ధరించగలిగినటువంటి, తమ భూమిని స్వాధీనం చేసుకోగలిగినటువంటి శక్తివంతమైన రాజ్యం కోసం ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే
1336లో శృంగేరి మఠాధిపతి స్వామి విద్యారణ్య మార్గదర్శనంలో హరిహరరాయలు బుక్కరాయలు అనే ఇద్దరు యాదవ సోదరులు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. మధురైలో సుల్తాన్ల రాక్షస పాలనకు చరమగీతం పాడాలనేటువంటి నిర్ణయంతో బుక్కరాయల కుమారుడు కంపన్న దేవుడు, ఆయన కంబన్నార్ అని కూడా అంటారు, 1364లో సికిందర్ షా మీద దాడి చేశాడు. కొండవీడు రెడ్డిరాజులు మద్దతుగా పంపినటువంటి సైన్యం సహకారంతో కంపన్న దేవుడి సేనలు ఎంతోమంది ముస్లిం పాలకులను ఓడించాయి. క్రమంగా కాంచీపురం చేరుకున్నాయి. ఆ సమయంలోనే కంపన్న దేవుడి భార్య రాణి గంగాదేవి ముస్లిముల పాలనలో హిందువుల దుస్థితిని వర్ణిస్తూ మధురా విజయం అనేటువంటి ప్రఖ్యాత గ్రంథాన్ని రచించింది. మధురా విజయంలో ఓ కీలకమైనటువంటి శక్తివంతమైనటువంటి ఘట్టం ఏమిటంటే దైవికమైనటువంటి ఆ జోక్యాన్ని వర్ణిస్తుంది. అది ఈ విషయంలో సుల్తాన్ల పాలనలో ఛిద్రమైపోయినటువంటి మధురైకి చెందినటువంటి ఒక మహిళ కంబన్నార్ దగ్గరికి వెళుతుంది. అతనికి ఒక ప్రాచీన ఖడ్గాన్ని కానుకగా ఇస్తుంది. ఆ ఖడ్గం అంతకుముందు మధురైని పరిపాలించినటువంటి పాండ్యరాజులది. ఆ మహిళ తాను మీనాక్షీదేవిని అని వెల్లడించి అదృశ్యమైపోతుంది. మధురా విజయంలోని ఆ ఘట్టం విజయనగర సైన్యానికి దైవం యొక్క అండదండలున్నాయనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. కంబన్నార్ ఎట్టకేలకు 1378లో సికందర్ షాను యుద్ధంలో ఓడించాడు. ఓడిపోయినటువంటి సికందర్ తిరుపరంకుండ్రం కొండ మీదకి పారిపోయాడు. అక్కడి నుంచి తనతో ముఖాముఖి ద్వంద్వ యుద్ధం చేయాలని కంబన్నార్కి సవాల్ విసిరాడు. ఆ ద్వంద్వ యుద్ధంలో సికందర్ షా ఓడిపోయాడు. అతనికి తీవ్రమైన శిక్ష విధించారు. అతని కుడికాలు కుడి చెయ్యి నరికేశారు. అతన్ని కొరత వేశారు. అంటే కొరత అంటే ఏమిటంటే అతని శరీరాన్ని సూదిలాగా చెక్కినటువంటి ఒక స్తంభానికి వేలాడదీశారు. భవిష్యత్తులో మధురైని ఆక్రమించుకోవాలనుకునే వారికి అది ఒక తీవ్రమైనటువంటి హెచ్చరికగా నిలిచింది. చారిత్రక రికార్డుల ప్రకారం సికందర్ షా ప్రియురాలు అతని శరీరాన్ని రహస్యంగా తీసుకుపోయింది. మధురైలో ఉన్నటువంటి గొర్రెపాళయంలో అతన్ని ఉంచింది. కాలక్రమంలో అతను తీవ్ర గాయాల కారణంగా చనిపోయాడు. అతని శవాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. ఆ స్థలాన్ని నేడు గొరిపాళయం దర్గా అని పిలుస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖ సైతం సికందర్ షా సమాధి గొరిపాళయంలోనే ఉంది తప్ప తిరుపరంకుండ్రంలో కాదని స్పష్టం చేసింది. చరిత్ర ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ రాజకీయ ప్రాపకం కలిగినటువంటి కొందరు ముస్లింలు ఇటీవల ఆ కొండ తమదేనంటూ దురుద్దేశపూర్వకంగా వాదిస్తున్నారు. అక్కడ దర్గాని చూపించి ఆ కొండ అంతా కూడా ముస్లిముల ఆస్తే అంటున్నారు. కానీ ఆ వాదనకు చారిత్రక ఆధారాలు లేవన్న సంగతి సుస్పష్టం. సికందర్ పతనం తర్వాత కంబన్నార్ మధురై దేవాలయాన్ని పునరుద్ధరించేటువంటి భారీ కార్యక్రమాన్ని తలకెత్తుకున్నాడు. సుల్తాన్లు మధురై మీనాక్షి దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అప్పటికే అలాంటి దుస్థితిలో ఉన్నటువంటి ఆ గుడిలోకి ప్రవేశించినటువంటి కంబన్నార్కు అక్కడ ఒక అద్భుతం గోచరించింది. అక్కడ ఒక దీపం అఖండంగా వెలుగుతా ఉంది. తాజాగా విరిసినటువంటి పువ్వులతో అల్లినటువంటి దండ అమ్మవారికి అలంకరించింది. వాటిని చూసి చెలించిపోయినటువంటి కంపన్న దేవాలయ పునరుద్ధరణకు అమ్మవారు అనుమతించిందని భావించి అదే విషయాన్ని ప్రకటించాడు. మధురైని స్వాధీనం చేసుకున్న విజయనగర పాలకులు తిరిగి హిందూ సామ్రాజ్య వైభవాన్ని, పాండ్యవంశపు పరంపరని పునరుద్ధరించారు. నాటి నుంచి 150 ఏళ్ల వరకు అంటే 1528 వరకు మధురైని విజయనగర సామ్రాజ్యం కాపాడింది. 1528లో చోళరాజుల ఆక్రమణతో నాయక వంశం పాలన మొదలైంది. సికందర్ షా సమాధి ఇవాటికి కూడా గొరిపాళయంలో ఉంది. అయినప్పటికీ తిరుపరంకుండ్రంలో ఒక తప్పుడు చరిత్రను సృష్టించేటువంటి ప్రయత్నం ప్రారంభించారు కొందరు ముస్లిం నాయకులు. ఆ కొండకు ఈ మధ్య సికందర్ మలై అనే పేరు పెట్టడానికి అక్కడ కండూరి, జంతుబలి, వనభోజనాలు వంటి ఇస్లాంలో లేనటువంటి ఇస్లామిక్ ఆచారాలను పాటించడానికి కుట్రలు జరుగుతున్నాయి. వాటి వల్లనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చారిత్రక వాస్తవాలు చాలా స్పష్టంగా ఏమాత్రం అనుమానాలకు తావు లేకుండా ఉన్నాయి. సికందర్ షా అనేవాడు హిందువులను అణగదొక్కి చిత్రహింసలు పెట్టినటువంటి దుర్మార్గుడైన రాజు. అతన్ని గొరిపాళయంలో పూడ్చిపెట్టారు, తిరుపరంకుండ్రంలో కాదు. తిరుపరంకుండ్రం కొండ మీద దర్గా సికందర్ దర్గా అనేటువంటి తప్పుడు ప్రచారం ద్వారా హిందువులకు పరమ పవిత్రమైనటువంటి గుడి ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇస్లామీకరించేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అక్కడి హిందూ సంస్కృతిని తుడిచిపెట్టేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. చరిత్ర ప్రసిద్ధి కలిగినటువంటి తిరుపరంకుండ్రం కొండ హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. కుమారస్వామి 6 క్షేత్రాల్లో మొదటిదానిగా భక్తులు అక్కడ పూజలు చేస్తారు. దాన్ని ముస్లిముల దర్గా ఉన్న స్థలంగా పేర్కొంటూ ఆ పర్వతాన్ని ఆక్రమించేదానికి ముస్లిం అతివాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ పర్వతం 2300 ఏళ్ల కంటే ముందు నుంచి హిందువులకు పుణ్యక్షేత్రమని చారిత్రక రికార్డులు, కోర్టులు, సాహిత్యపరమైనటువంటి సాక్ష్యాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. మధురై మీనాక్షి ఆలయ నిర్వాహకులకు, సికందర్ దర్గా నిర్వాహకులకు
100 ఏళ్ల క్రితం జరిగినటువంటి గొడవల్ని మళ్ళీ ఇప్పుడు రేకెత్తించి అక్కడ మతపరమైనటువంటి ఉద్రిక్తతలకు కారణమవుతా ఉన్నారు. తిరుపరకుండ్రం చరిత్ర 2300 ఏళ్ల నాటిది. జైన సాధువులు అక్కడ రాతితో నిర్మాణాలు చేశారు. ఆ కొండ మీద శిలలపైన తమిళంలో శాసనాలు చెక్కించారు. సామాన్య శక పూర్వం 3వ శతాబ్దం నుంచి సామాన్య శకం 3వ శతాబ్దం వరకు కూడా విలసిల్లినటువంటి సంగమ కాలానికి చెందినటువంటి తమిళ సాహిత్యంలో అక్కడి మురుగన్ దేవాలయం గురించి ఘనంగా ప్రస్తావించారు. సంగముల కాలం నాటి పద్య సాహిత్యం అకననూరులో ఆ ప్రాంతాన్ని మురుగన్ కుండ్రం, కుమారస్వామి కొండ అని వ్యవహరించారు. స్థానికులైన బోయవాళ్ళు ఆ కుమారస్వామి కొండ మీద పూజలు చేసేవాళ్ళు. సామాన్య శకం 6వ శతాబ్దం నాటికి ఆ కొండను పరంకుండ్రంగా గుర్తించారు. తేవారం అనే భక్తి కావ్యంలో తమిళ సాధువు తిరుజ్ఞాన సంబంధర్ తిరుపరంకుండ్రం పర్వతాన్ని గురించి వ్రాశాడు. సామాన్య శకం 8వ శతాబ్దంలో పాండ్యరాజులు పరాంతకవరగు అతని సేనాపతి సంతాన గణపతి అక్కడ ఆలయ సముదాయాన్ని నిర్మించారు. రాక్ కట్టి శిలలతో సోమస్కందులకు అంకితం చేస్తూ అక్కడ ఆలయం నిర్మింపజేశాడు పరాంతక వరగు. అక్కడ ఆలయంలో విష్ణుమూర్తికి కూడా ఆలయాన్ని నిర్మించారు. ఆ ఆలయ సన్నిధానంలో చేష్టాదేవి అంటే దరిద్ర దేవత సన్నిధి కూడా ఉంది. దాన్ని బట్టే దేశమంతటా ఉన్నటువంటి హిందూ సమాజపు సంస్కృతి సంప్రదాయాలు ఆ గ్రామంలోనూ విశేషంగా ఉన్నాయని తేలింది. తిరుపరంకుండ్రం కొండ యాజమాన్యం గురించి ఘర్షణలు 1900 తొలినాళ్లలో మొదలైనాయి. తిరుపరంకుండ్రం కొండపైన యాజమాన్యం కోసం మధురై మీనాక్షి ఆలయ దేవస్థానంతో సికిందర్ ఔలియా దర్గా నిర్వాహకులు గొడవలకు దిగడం మొదలుపెట్టారు. 1915లో దర్గా నిర్వాహకులు కొండ మీద మండపం ఉన్నటువంటి ప్రాంతంలో ముస్లింల కోసం ఒక రెస్ట్ హౌస్ నిర్మించడానికి బండలు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడంతో వివాదం ముదిరింది. కొండ ఎన్నో వందల ఏళ్ల నుంచి హిందువుల పుణ్యక్షేత్రమని, అక్కడ దర్గాకి ప్రత్యేకమైనటువంటి హక్కులేవి లేవని వాదించి మధురై మీనాక్షి ఆలయ దేవస్థానం వారు ముస్లింల ప్రయత్నాల్ని వ్యతిరేకించారు. మీనాక్షి ఆలయ దేవస్థానం నిర్వాహకులు మేలూరు కోర్టుని ఆశ్రయించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 145 ప్రకారం కేసు పెట్టారు. 1837 జనవరి 11 నాటి ఒక కైఫియత్తును వారు న్యాయస్థానానికి సమర్పించారు. పాండ్య వంశపు రాజైనటువంటి పరాక్రమ పాండ్యన్ తిరుపరంకుండ్రం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న గ్రామాలన్నింటినీ కూడా మధురై మీనాక్షి దేవాలయానికి ఆలయ సేవల నిమిత్తం సమర్పించారని ఆ కైఫియత్తులు స్పష్టంగా చెబుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ముస్లిం ప్రతివాదులు ఒక ఈనాం పత్రాన్ని తీసుకొచ్చారు. దానిలో ఆ కొండని సికిందర్ దర్గా అని ప్రస్తావించారు. మసీదు నిర్వహణ కోసం కొన్ని భూములు ఈనాముగా ఇచ్చినట్లుగా కూడా చూపారు. ఆ వ్యవహారంలో అప్పటి జిల్లా కలెక్టర్ తీర్పు చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా కొండ మీద ముస్లింలు మండపం నిర్మించడానికి వీల్లేదు. దానికోసం బండరాలను తవ్వి తీయడం చట్టవిరుద్ధం అవుతుంది. తాలూకా బోర్డు నుంచి లైసెన్స్ లేకుండా తిరుపరంకుండ్రం కొండ మీద ఎలాంటి ఖననాలు చేయకూడదు అని ఆ కలెక్టర్ ఆదేశించాడు. అయితే ఆ వ్యవహారం చాలా సంక్లిష్టంగా ఉందని భావించినటువంటి హైకోర్టు న్యాయవాది సిఎస్ నారాయణ స్వామి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కొండ విషయంలో పాలనాపరమైన నిర్ణయాల ద్వారా కాకుండా న్యాయ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన సిఫార్సు చేశారు. 1963లో మధురై సబార్డినేట్ జడ్జి దేవాలయానికి అనుకూలంగా తీర్పునిచ్చారు. తిరుపరంకుండ్రం కొండ మీద మసీదు ఉన్న స్థలం, దాని మెట్ల మార్గం, నెల్లితో వీటి వరకు వదిలేసి మిగతా మొత్తం కొండంతా కూడా హిందూ దేవాలయ నిర్వాహకులకే చెందుతుంది అని ఆయన తీర్పులో తేల్చి చెప్పారు. కాలక్రమంలో ఆ కేసు లండన్లోని ప్రివీ కౌన్సిల్కి చేరుకుంది. అప్పటి బ్రిటిష్ ఇండియాలో అప్పీల్ చేసుకోగలిగినటువంటి ఉన్నత న్యాయస్థానం ప్రివీ కౌన్సిలే. 1931 మే 12న ప్రివీ కౌన్సిల్ సైతం గుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. తిరుపరంకుండ్రం కొండ మీద బలవంతంగా పెట్టినటువంటి మసీదు ఆ కొండ మీద ఉండే హిందువులకు బాధ కలిగిస్తుందని కోర్టు స్పష్టంగా పేర్కొంది. నిజానికి ఎన్నో శతాబ్దాల నుంచి ఆ పర్వతం మీద ఆలయం ఉంది. సామాన్య శకం 1835 నాటికే దేవాలయ నిర్వహణ జరుగుతుందనడానికి ఎన్నో ఆధారాలు లభించాయి. గిరివీధికి మరమ్మతులు, మండపాల నిర్మాణం, భక్తులకు తాగునీటి వసతి కల్పించడం వంటి దేవాలయ నిర్వహణ సంబంధించినటువంటి అంశాల రికార్డులు కూడా ఇప్పటికీ ఉన్నాయి. అప్పటి ఆర్కియాలజీ విభాగం డైరెక్టర్ జనరల్ ఆ కొండ గురించి ఒక నివేదిక సమర్పించారు. అందులో ఆయన ఏం చెప్పారంటే, మొత్తం పర్వతాన్ని హిందువులు శివలింగంగా ఆరాధిస్తారు. ఆ విధమైనటువంటి ఆరాధనా పద్ధతికి మధురై కేంద్ర స్థానం అని వెల్లడించారు. అలాగే దేవాలయాల మాన్యాలకు సంబంధించినటువంటి చారిత్రక పత్రాలు, బ్రిటిష్ కాలం నాటి రికార్డులలో ఆ కొండని స్వామిమలగా వ్యవహరించేవారు. దాన్ని బట్టి ఆ ప్రాంతం హిందువులకు ఎంతో ముఖ్యమైనది, పవిత్రమైనదిగా ధృవీకరణ అయింది. ఆ ప్రాంతాన్ని
సెక్యులర్ అధికారులు తమ నిర్వహణలోకి తీసుకున్నట్టుగా ఎలాంటి చారిత్రక ఆధారాలు కూడా లేవు. మధురైని ముస్లిం నవాబులు పరిపాలించినటువంటి సమయంలో తిరుపరంకుండ్రం కొండ మీద ముస్లిములు ఇళ్ళు మసీదు కట్టుకుని ఉండొచ్చు, కానీ అది స్థానిక హిందువులను గాయపరిచే చర్య తప్ప అసలు దానివల్ల ఆ కొండ మీద యాజమాన్యం ముస్లింలకు ఎలా చెందుతుంది అని ప్రివీ కౌన్సిల్ వ్యాఖ్యానించింది. సో ఈ విషయాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ప్రివీ కౌన్సిల్ విస్పష్టంగా ఒక తుది తీర్పుని ప్రకటించింది. అదేంటంటే మొత్తం కొండంతా కూడా దేవాలయానిదే. మసీదు ఉన్నటువంటి స్థలము నెల్లితో ప్రాంతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ కొండ మీద ఎలాంటి హక్కు లేదు. దేవాలయం సెక్యులర్ల చేతుల్లో ఏనాడైనా ఉంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. చారిత్రకంగాను చట్టపరంగాను ఆ కొండ హిందువులదే అని ఇంత వివరంగా తెలుస్తున్నప్పటికీ కూడా తిరుపరంకుండ్రం కొండని ఇస్లామీకరించడానికి నేటికి కూడా ప్రయత్నం కొనసాగుతూనే ఉన్నాయి. వాటి వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది సుస్పష్టం. 1931లో ప్రివీ కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్పుని ఇటీవల ఒక ప్రఖ్యాత ఆలయ కార్యకర్త ప్రస్తావిస్తూ ఆ కొండ మీద హిందువుల హక్కులను పరిరక్షించడంలో తమిళనాడు హిందూ మత ధార్మిక ఎండోమెంట్స్ విభాగం ఎందుకు విఫలమవుతోంది అని ప్రశ్నించారు. ఎక్స్ సామాజిక మాధ్యమంలో విస్తృత ప్రజాదరణ పొందినటువంటి ఒక ట్వీట్లో ఆ కార్యకర్త తిరుపరంకుండ్రం కొండ విషయంలో ప్రార్థనా స్థలాల చట్టం సెక్షన్ 3(4)లను వర్తింపు చేయాలని పిలుపునిచ్చారు. ధార్మిక ప్రదేశాల స్వరూపాన్ని మార్చకూడదని ఆ చట్టం చెబుతా ఉంది. హిందూ పత్రికకు సంబంధించినటువంటి జర్నలిస్ట్ డి సురేష్ కుమార్ ఇలా రాసుకొచ్చారు. తిరుపరంకుండ్రం కొండ మీద కొన్ని ప్రదేశాలపైన తమ ప్రత్యేక యాజమాన్య హక్కులను స్థిరం చేసుకోవడానికి కొన్ని ముస్లిం వర్గాలు పట్టుబడుతున్నాయి. దాని కారణంగా 110 ఏళ్ల తర్వాత మళ్ళీ వివాదం తలెత్తింది. ముస్లిం వర్గాల ప్రకటనలను హిందూ సంస్థలు చాలా పట్టుదలతో ఎదుర్కొంటున్నాయి. తమ మత సంస్కృతి మీద ముస్లిములు నేరుగా చేస్తున్నటువంటి దాడిగా హిందూ సంస్థలు భావిస్తున్నాయి. తమిళనాడు పర్యాటక శాఖకు చెందినటువంటి తాజా ప్రకటనలో కూడా తిరుపరంకుండ్రం కొండ మీద దర్గా ఉందని ఎలాంటి ప్రస్తావన చేయలేదు. తద్వారా ఆ స్థలంలో ఇస్లామిక్ దర్గా గురించి అధికారిక చారిత్రక ఆధారాలు ఏమీ లేవని ధృవీకరణ అయింది. అయినప్పటికీ కూడా హిందూ ఆలయాల ఆస్తుల ఆక్రమణల విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎండోమెంట్స్ శాఖ చేష్టలుడికి చూస్తూ ఉన్నాయి. తమిళనాడులోని ముస్లింలు ఉద్దేశ్యపూర్వకంగా తిరుపరంకుండ్రం కొండ అంశం మీద రోజురోజుకు వివాదాలు సృష్టిస్తున్నారు. వాళ్ళ లక్ష్యం ఒకటే, హిందువుల పుణ్యక్షేత్రాలని వాళ్ళకి కానీయకుండా చేయడం. ఆ విషయంలో రాజకీయ పార్టీలేవి కూడా తమకు అడ్డు రావని వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అధికారిక డిఎంకే హిందూ వ్యతిరేక పార్టీ, ముస్లిం పార్టీ అయినటువంటి ఎస్డిపిఐకి అన్నా డిఎంకే మిత్రపక్షం, ఇతర రాజకీయ పార్టీలు అయినటువంటి ఎన్టీకే, టీవీకే కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు గుడ్డిగా మద్దతు పలుకుతాయి. అలా హిందువుల న్యాయబద్ధమైనటువంటి హక్కుల విషయంలో వాళ్ళకి సాయం చేయడానికి ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాదు. ఆ ధైర్యంతోనే వాళ్ళు తిరుపరంకుండ్రంని కొండని సికందర్ మలైగా మార్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మెల్లమెల్లగా ఆ వివాదం అయోధ్య రామజన్మభూమి, మధుర కృష్ణ జన్మభూమి లేదా కాశీ విశ్వనాథ దేవాలయాల వివాదాల్లాగా పీటముడి పడాలని వాళ్ళ కోరిక. ఇప్పుడు మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి కాబట్టి చట్టపరమైనటువంటి స్పష్టత కోసం హిందూ సంఘాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. 1931లో ప్రివీ కౌన్సిల్ చెప్పినటువంటి తీర్పు ఆధారంగా తిరుపరంకుండ్రం కొండ మొత్తాన్ని కూడా దేవాలయ ఆస్తిగా తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రమంతటా రాజకీయ ప్రేరేపణలతో జరుగుతున్నటువంటి ఈ ఆక్రమణల వల్ల ప్రాచీన దేవాలయాలకు ముప్పు వాటిల్లుతా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. హిందువుల సాంస్కృతిక కేంద్రాల పరిరక్షణ కోసం పిలుపునిచ్చాయి. హిందూ వర్గాలు ఇప్పుడు కోరుతా ఉండేది ఒక్కటే, 1931లో ప్రివీ కౌన్సిల్ ఇచ్చినటువంటి తీర్పుని తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా గుర్తించాలి. దేవాలయం మీద యాజమాన్యం హిందువులదేనని స్పష్టం చేయాలి. రాజకీయ ప్రేరేపణలతో చరిత్రను వక్రీకరించడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని నిలువరించాలి. మధురై నియోజకవర్గ ఎంపీ సువెంకటేశన్ సిపిఐఎం పార్టీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన కావల్ కొట్టం అనేటువంటి ఒక నవల రాశారు. దానికి 2011లో సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. ఆ రచనలో మధురైలో సుల్తాన్ సికందర్ సాధారణ ప్రజల మీద చేసినటువంటి దాష్టీకాలను, అతన్ని నాయకరాజులు ఓడించినటువంటి విధానాన్ని వివరించారు. దాన్ని బట్టే తిరుపరంకుండ్రం కొండ మీద ముస్లింల దర్గా మసీదు ఎలా వచ్చాయో అర్థమవుతా ఉంది. నిజానికి అది హిందువుల ఆస్తేనని, తిరుపరంకుండ్రం కొండ మీద యాజమాన్య హక్కులు హిందువులవేనని స్పష్టమవుతా ఉంది. దాన్ని ఆచరణలోకి తీసుకురావాలనేదే హిందువుల ఆవేదన. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.